హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవెన్యూ వ్లాగ్స్. ఈరోజు మనం టమాటీ కొత్తిమీర కర్రీ చేసుకుందామండి. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్పెషల్లీ ఇప్పుడు వచ్చిన నాటు టమాటీలతో చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనకి ఆ పులుపు తెలుస్తుంది కాబట్టి. సో ఇప్పుడైతే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మామూలుగా మీడియంగానే వేసుకోండి, ఆయిల్ ఏం మరీ ఎక్కువగా వేసుకోవడం లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని వెల్లుల్లిపాయలు మనకి తొక్క పైన లేయర్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అంటే ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేసుకోండి. మీరు ఒక 1/2 కేజీ టమాటీలు తీసుకున్నారనుకోండి, ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకునే టమాటీ ముక్కలను కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా అవి ఫ్రై మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాము. మగ్గిన తర్వాత కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీర మొత్తం వేసేసేయండి. చూడడానికి ఎక్కువలా అనిపిస్తుంది కానీ ఎక్కువ ఏం కాదు. కొత్తిమీర ఎక్కువ ఉంటేనే మనకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు తెలుస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. నిజంగా కూడా ట్రస్ట్ మీ, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మీకు ఇక్కడ ఒక 1/2 కేజీ టమాటీలు తీసుకున్నారనుకోండి, ఒక పెద్ద కొత్తిమీర కట్ట వేసేసేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి. ఇలా అది మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో కానీ దోశల్లో కానీ తింటే చాలా బాగుంటుంది. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. స్పెషల్లీ అయితే మీరు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఎవెన్యూ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.